పూజ్య బాబూజీ మహారాజ్ 125వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా దాజీ ఇచ్చిన సందేశం. ఏప్రిల్ 30, 2024 కాన్నా శాంతివనం. శరణాగతి. ఏ ఆధ్యాత్మిక పద్ధతినైనా అనుసరించే క్రమంలో అందులో నిక్షిప్తమై ఉన్న ఒక మౌలిక సిద్ధాంతం ఏమిటంటే అరణాగతి స్థితిని అలవరుచుకోవడం. శరణాగతి అంటే నిగూఢమైన సమర్పణకు, ప్రగాఢమైన విశ్వాసానికి సంబంధించిన స్థితి. ఒక ఉదాత్తమైన జ్ఞానోదయానికి సంబంధించిన ప్రజ్ఞ దిశగా, అంతరంగ శాంతి దిశగా మార్గదర్శనం చేసేటువంటి సారానికే సారమైనటువంటి మూల సంపదగా నిలిచేది శరణాగతి. శరణాగతిని హక్కును చేర్చుకోవడం అనేది దివ్య ప్రవాహానికి మనల్ని మనం అందుబాటులో ఉంచుకోవడంతో సమానం. ఆ స్థితిలో అహంకారపూరితమైన మనలో ఉన్న నిరోధించే తత్వాన్ని విడిచిపెట్టి మహత్తరమైన దివ్య సంకల్పానికి అనుగుణంగా ఉండడం జరుగుతుంది. పరోక్షంగా విరమించుకున్నట్లుగా కాకుండా ఆధ్యాత్మిక శరణాగతి అనేది దివ్య పదంలో ఒక క్రియాశీలకమైన ఒడంబడిక. శరణాగతి అంటే మన అస్తిత్వానికి అంటిపెట్టుకుని ఉండే అతీతమైన సత్యాలకు అనుగుణంగా మెలగడం. ఇటువంటి శరణాగతి స్థితిలో సాధకుడు తన అస్తిత్వంలోని అణువులోనూ నిజమైన శక్తిని, చెక్కుచెదరని ప్రశాంతతను నిండి ఉండడం అనుభూతి చెందుతాడు. పూజ్య బాబూజీ మహారాజ్ 125వ జయంతి సందర్భంగా ఈ వేడుకల్లో మనందరం ఇటువంటి సరెండర్ అని ఆంగ్లంలో చాలా తేలిగ్గా అనువదించేటువంటి పదం, శరణాగతి స్థితి కోసం ఒక సకారాత్మకమైన తపనను పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. శరణాగతి అంత తేలికైంది కాదు. మనం సాధారణంగా అడ్డుపడుతూ ఉంటాం. ఆధ్యాత్మికతలో దీని ప్రాముఖ్యతను సైద్ధాంతికంగా మనం అర్థం చేసుకున్నా కూడా ఆచరణలో పెట్టినప్పుడే అడ్డుపడుతుండడం జరుగుతూ ఉంటుంది. అవతల వ్యక్తికి సమర్పణ చేసే అవకాశం ఏర్పడితే వేడుకునే ధోరణిలో ఉంటూ సమ్మతించండి. మనం నిత్యం ఇబ్బంది పడుతూ ఉండే ప్రవృత్తులను, నమ్మకాలను విడిచిపెట్టే. ఎందుకని అలా? మన ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకోవాలంటే శరణాగతి అత్యవసరమైనది అనుకున్నప్పుడు మరి నిరోధించడానికి గల కారణం ఏంటి? నిజానికి ఇది సరిగ్గా అర్థం చేసుకోగలిగిన విషయమే. మన స్వేచ్ఛకు, మన ఇచ్ఛాశక్తికి ఇది అడ్డుపడటమే గాక మనలోని ఒక ముఖ్యమైన అంశం యొక్క అస్తిత్వానికే ఇది ప్రమాదం కూడా. ఈ అంశం మరేదో కాదు, మన గుర్తింపు, మన అహం. అహం వివిధ రకాల లక్షణాలను, గుణాలను, వ్యక్తిత్వ తత్వాలను అంటిపెట్టుకుని ఉండడం వల్ల వాటిల్లో చలనం లేక కాలక్రమేణా మన సూక్ష్మ శరీరాల్లో అవి గ్రంథుల్లా ఏర్పడడం జరుగుతుంది. మన ఉపచేతనం, మెదడులోని నరాల అల్లికలు కూడా జడంగా కరుడుగట్టిన విధంగా తయారవడం వల్ల ప్రవృత్తులను, నమ్మకాలను సృష్టించుకొని అవే మనం అన్నట్లుగా, మనమే అవి అన్నట్లుగా భావించడం ప్రారంభించాం. ఇదంతా ఉపచేతనంలో పనిచేస్తూ ఆత్మకు పగ్గాలు వేయడం జరుగుతుంది. అందుకే మనం సంఘర్షిస్తూ ఉన్నామంటే ఇందులో ఆశ్చర్యం ఏముంది? మన ఆధ్యాత్మిక యాత్రలో ఈ చిక్కుముడులను, గ్రంథులను విప్పడమే ప్రధానమైనది. ఇందులో మాస్టర్ పాత్ర కీలకమైనది. ఆత్మ స్వచ్ఛమైన రూపంలో ఉన్నప్పుడు అసలు సమస్యే కాదు. బయట ప్రపంచంలో తన గుర్తింపును సృష్టించుకోవడం కోసం అహం ఏర్పరచుకునే మోహానుబంధాలే సమస్యకు కారణం. దీన్నే మనం అహంకారంగా ఎరిగి ఉన్నాం. పూజ్య బాబూజీ ఒకసారి ఇలా అన్నారు, నా ఉద్దేశంలో మనిషిలో శ్రేష్టమైనవి, బాగా ఉపయోగపడేవి రెండే వస్తువులు, మనసు, అహం. నిజానికి అహం అసలు అస్తిత్వాన్ని సూచిస్తుంది, అంటే జీవుణ్ణి సూచిస్తుంది. మనసు దాన్ని వెతికి పెడుతుంది. నిజానికి మనిషిలో ఉన్న వాటన్నిటినీ సక్రమంగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. మనం దేన్ని దురుపయోగం చేయకూడదు.
అదే నిజమైన అర్థంలో మానవత్వం అంటే. అదే మానవ ధర్మం కూడా అన్నారు బాబూజీ. హార్ట్ఫుల్నెస్లో ఆధ్యాత్మిక ప్రక్రియల సహాయంతోనూ జీవనశైలి మార్పుల ద్వారాను మనసుని, అహాన్ని ఆధ్యాత్మిక ప్రగతి కోసం వినియోగించుకోవడం జరుగుతుంది. అహంకారానికి విరుగుడేంటి? ప్రేమ. ఇదే దీనికి సరళమైన సమాధానం. అహంకారానికి విరుగుడు ఏమిటి అంటే ప్రేమే. ప్రేమలో ఉన్నప్పుడు మనం ప్రియతముడితో సమర్పణ భావంతో ఉంటాం. ఆ ప్రియతముడు ఒక వ్యక్తి అయినా కావచ్చు, లేక భగవంతుడైనా కావచ్చు. అప్రయత్నంగానే జరిగిపోతుంది సమర్పణ. ప్రేమలో ఉన్నప్పుడు సమర్పణ కేవలం సహజంగా ఉండటమే గాక చాలా అందంగా కూడా ఉంటుంది. సామరస్యం, సకారాత్మకమైన మనస్తత్వం, హృదయం విశాలంగా విస్తరించడం, ఇవన్నీ జరుగుతాయి. ఒక తల్లిని తనకు అప్పుడే పుట్టిన బిడ్డతో ఉన్నప్పుడు కానీ, ప్రేమలో ఉన్న ఒక జంటను కానీ ఎప్పుడైనా గమనించారా? భావంలోనూ, వైఖరిలోనూ, ప్రవర్తనలోనూ వాళ్ళని గురించిన ఆలోచనే ఏమాత్రం లేకుండా కేవలం అవతలి వారి పట్ల మాత్రమే వారి సంపూర్ణ సమర్పణ భావం కనిపిస్తుంది. ఆంగ్లంలో సరెండర్ అని అనువదించిన మూల సంస్కృత పదాలను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా బాగా సహాయపడుతుంది. మొదటిది సమర్పణ అంటే అంకితం లేక అర్పించడంలో పరాకాష్ఠ అని అర్థం. ప్రేమించిన వ్యక్తి పట్ల అంకిత భావం లేకుండా ఎవరుంటారు? తమ ప్రియతమునికి పూర్తిగా సమర్పించుకోకుండా ఎవరుంటారు? అలాగే మరో పదం ప్రణిధానం. దీనికి ఈశ్వర అనే పదాన్ని కలిపితే ఈశ్వర ప్రణిధానం అవుతుంది. అంటే సర్వవ్యాపి అయిన ఈశ్వరుడికి సంపూర్ణంగా సమర్పించుకోవడం. దృష్టంతా కూడా సమర్పించుకోవాల్సిన వస్తువు పైనే, అంటే ఆ భగవంతుడిపైనే. ఇది అత్యంత వినమ్ర భావం, అమాయకమైన ఆశ్చర్యంతో కూడిన అటువంటి స్థితి. శరణాగతి అనేది మూడవ పదం. ఇదొక మరొక పదం ఉంది. పరమ స్వేచ్ఛతో కూడిన దుర్బల స్థితి ఇది. శరణాగతి అనేది పరమ స్వేచ్ఛతో కూడిన దుర్బల స్థితి. మనం ప్రియతముని ఆశ్రయంలో ఉన్న భావన కలిగించే స్థితి ఇది. ప్రియతముని రక్షణలో కాపాడబడుతున్న అనుభూతి కలిగేటువంటి స్థితి ఇది. శరణాగతిలో ప్రేమ ఉంటుంది, కానీ ప్రేమిస్తున్న భావన ఉండదు. పూజ్య భావం ఉంటుంది, కానీ పూజిస్తున్న భావం ఉండదు. కృతజ్ఞత ఉంటుంది, కానీ కృతజ్ఞులుగా ఉన్న భావన ఉండదు. అసలు సమర్పణ భావమే కనుమరుగైపోతుంది. ఇవన్నీ అనుభూతి చెందడానికి నేను అనేదే ఉండదు. ఎందుకంటే అహం తన స్వచ్ఛమైన స్వరూపంలో అంత సూక్ష్మంగా ఉంటుంది. మొక్క మొలకెత్తాలంటే బీజం అదృశ్యమైపోవాలి. సాక్షాత్కారం పొందిన ఆత్మ ఆవిర్భవించాలంటే నేను అనేది అదృశ్యమైపోవాలి. మనం ఎటువంటి సూక్ష్మస్థితిని సమీపిస్తున్నామంటే మనం ఎవరిపైనా ఏ భారము మోపడం ఉండదు. నిజానికి మన చుట్టూ అన్నీ వాటంతట అవే జరుగుతూ ఉంటాయి. మనందరము ఆ స్థితిని అనుభూతి చెందిన వాళ్ళమే. ఒకప్పుడు మనం ఇంకా జన్మించని శిశువులుగా ఉన్నాం. పూర్తి అమాయకత్వంతో ఉన్న మన తల్లి ప్రేమలో, రక్షణలో సంపూర్ణ సమర్పణ భావంతో శిశువులుగా ఉన్నాం. అమ్మ ఈ లోకంలో మనకు జన్మనిచ్చి ఎదగడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుని చివరికి మన కాళ్లపై మనం నిలబడేలా చేస్తుంది. మాస్టర్ పాత్ర కూడా అటువంటిదే. మనం ఇంకా ఆధ్యాత్మికంగా జన్మించని శిశువులం. ఈ పరిస్థితిలో మనం ఆయన ప్రేమకు, ఆయన సంరక్షణకు సమర్పించుకున్నట్లయితే ఆయన ఆధ్యాత్మిక లోకాల్లో మనల్ని ప్రసవిస్తాడు. అటువంటి ఆధ్యాత్మిక వికాసం జరగాలంటే శరణాగతి అత్యవసరం. ఆత్మసమర్పణ కోసం వేసే మొట్టమొదటి అడుగు క్రమశిక్షణ అని కూడా అంటారు బాబూజీ. క్రమశిక్షణ, శరణాగతి నాణానికి రెండు పక్కలు. శరణాగతి అంగీకారంలాగా, ఆత్మసమర్పణలో చిట్ట చివరి మెట్టు ఆత్మ అభావస్థితి. మన హృదయంలో ప్రేమను, మన ఉనికిలో క్రమశిక్షణను, మన వైఖరిలో అంగీకారాన్ని
పుట్టించడం ఎలా? మన హృదయాల్లో ప్రేమను సృష్టించాలంటే ఒక సరళమైన మార్గం సూచించారు పూజ్య బాబూజీ మహారాజ్. దశ నియమాల్లోని 2వ నియమం ఈ విధంగా చెప్తాం: ఆధ్యాత్మికోన్నతి కోసం ప్రార్థిస్తూ మీ ధ్యానాన్ని ప్రారంభించండి. మీరు నివేదించే ప్రార్థన హృదయం అంతా ప్రేమతో నిండిపోయే విధంగా ఉండాలి. 2వ నియమంలో ప్రార్థన యొక్క శాస్త్రీయతను వివరిస్తున్నారు బాబూజీ. ప్రేమతో హృదయాన్ని నింపడం గురించి, దివ్య కృపలోనికి ప్రవహించే విధంగా శూన్యతను సృష్టించడం గురించి వివరించారు. ఈ ప్రార్థన రోజుకు 2 సార్లు చేయమంటారు. 1 ఉదయం ధ్యానానికి ముందు, 2 రాత్రి పడుకునే ముందు. హార్ట్ఫుల్నెస్ ప్రార్థన కూడా ఈ హృదయం శూన్యంగా తయారవడానికి సహాయపడుతుంది. బాబూజీ సూచించిన విధంగా హృదయాలను ప్రేమతో నింపడానికి కాస్త సమయం వెచ్చించినప్పుడు ప్రార్థన శరణాగతికి సిద్ధం చేస్తుంది. ప్రేమ శరణాగతికి దారితీస్తుంది. అలాగే శరణాగతి కూడా ప్రేమకు దారితీస్తుంది. ఆ విధంగా ఈ ఐహిక ప్రపంచం నుండి విశ్వప్రేమలోకి, వైశ్విక చేతనలోకి ప్రవేశిస్తాం. ఆధ్యాత్మిక మాస్టర్లు ఇంతకు పూర్వం హృదయం నుండి హృదయానికి అందిస్తూ వచ్చిన రహస్యాలను ఇప్పుడు బాబూజీ దశ నియమాల ద్వారా మన ముందు ఉంచడం జరిగింది. అవి మనం ప్రేమను ఏ విధంగా సృష్టించాలి, ఏ విధంగా క్రమశిక్షణతో ఉండాలి, మన మనోవైఖరులను మరింత శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాలను తెలియజేస్తున్నాయి. ఎలా సాధన చేయాలి దగ్గర నుండి నిత్యం ఎదురయ్యే సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, వనరులను ఏ విధంగా నిర్వహించుకోవాలి అన్న విషయం వరకు, ఈ సంసార సాగరాన్ని ఎలా ఈదాలో ఇక్కడ స్పష్టంగా చిత్రించడం జరిగింది బాబూజీ మహారాజ్. బాబూజీ కేవలం శరణాగతి అవసరమని సలహా ఇవ్వడమే కాదు, ఏ విధంగా మనం తేలికగా, ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా యౌగిక ప్రాణాహుతి ప్రక్రియ మనకు ఏ విధంగా సహాయపడుతుందో కూడా చూపిస్తున్నారు. మొత్తం అస్తిత్వాన్ని సంపూర్ణంగా స్వీకరించడం. మాస్టర్ యొక్క సంకల్పానికి తనను తాను అర్పించుకోవడానికి సంసిద్ధం అవడంతోనే శరణాగతి ప్రారంభమవుతుందన్నారు బాబూజీ. ఇందులో ఇంకా ఉంది. సాక్షాత్కారం పొందిన ఆత్మకు శరణాగతి అంటే మొత్తం అస్తిత్వాన్ని యథాతథంగా స్వీకరించగలగడమే. ఈ ఇంద్రధనుసుకి ఆ చివరన ఉన్న అజ్ఞానంలో ఉండే ఆత్మ ఎప్పుడూ ఏదో అశాంతితోనూ, దాని వెనుక ఒక తిరుగుబాటు ధోరణితోనూ ఉంటుంది. సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. అన్యాయాలు, మానసిక గాయాలు, ఉద్వేగపరమైన అవరోధాలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. నేను చేసేది సరైనదే, నాకు తెలుసు, నేను అనుకున్నదే జరగాలి అనే ధోరణి, లేక ఆ వ్యక్తి నన్ను ఎందుకు మోసం చేశాడు, ఎంత క్రూరుడు ఆ వ్యక్తి అనే ధోరణి కలిగి ఉండడం సాధారణంగా జరుగుతుంది. శరణాగతి మనల్ని దుర్బలుగా చేస్తుందా? చేస్తుంది. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖపెడుతుందా? పెడుతుంది. కానీ అహం వల్ల కలిగే సమస్యలు కూడా ఇలాంటి పరిస్థితులను సృష్టిస్తుంది కదా. అహం పరిధిలో ఉండటం వల్ల ఏమైనా మంచి జరుగుతున్నదా? జరగట్లేదు. నిజానికి అలవాటు అయిపోయింది, అంతే, ఇంకేమీ లేదు. మన వైఖరులను, మన నమ్మకాలను ఎలాగో ఎందుకో సమర్పించుకుంటూ ఉంటాం, అంతే. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్న ఈ పరిణామ స్వభావం ఉన్నది ఇదంతా పూర్తిగా తొలగించడం కోసమే. హృదయ క్షేత్రంలోని 5 చక్రాల నుండి, ఆ తర్వాత మనోక్షేత్రంలో ఉన్న ఒక్కొక్క చక్రం నుండి ఈ జటిల తత్వాల పొరలు, అశుద్ధాల పొరలు కొంచెం కొంచెంగా కరిగిపోతున్న కొద్దీ యాత్రతో పాటుగానే ఈ శరణాగతి కూడా పెంపొందడం జరుగుతుంది. దీనికి సాహసం కావాలి. ఈ లక్షణం 4వ చక్రంలో బలపడుతుంది. అందుకే 4వ చక్రం జాగృతం అవగానే స్వీకరించగలగడం, సమ్మతించడం, వినమ్రంగా తయారవడం, అతి సామాన్యంగా ఉండడం తేలికైపోతుంది. అదృష్టవశాత్తు మన యాత్ర ఇంకా మనోక్షేత్రంలో కొనసాగకముందే జరిగిపోతుంది. మనోక్షేత్రంలో అహం యొక్క వలయాలు ఎదురవుతాయి. అహం పోగు చేసుకున్న
ప్రతి అనుబంధంతోనూ కూడి ఉన్న ఒక్కొక్క వలయాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ కీలక కూడలి అయిన 9వ చక్రానికి చేరుకున్న తర్వాత మనం శరణాగతి నిజంగా వికసించడం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం మాస్టర్పై సంపూర్ణంగా ఆధారపడడం అనేది వృద్ధి అవుతుంది. ఇక ఇహల్లో కానీ పరంలో కానీ దేనికోసము తప్పించడం ఉండదు. మాస్టర్ తనను తాను తప్పనిసరిగా మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సంకల్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మనోక్షేత్రంలో మన యాత్ర ముందుకు కొనసాగుతున్న కొద్దీ అహం యొక్క భారం క్షీణిస్తూ ఉంటుంది. స్వేచ్ఛగా ఉన్నత శిఖరాలకు పైకి ఎగిసేలా చేస్తుంది. మన చేతనను అపరిమితంగా విస్తరించే వీలు కల్పిస్తుంది. సంకోచించబడిన అణచబడిన శక్తికి అభివ్యక్తమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మనలో అమితమైన ప్రశాంతతను అనుభూతి చెందుతాం. అంతరంగంలో ఆనందానుభూతి కలుగుతుంది. యాత్ర మన ముందు విచ్చుకునే క్రమం కూడా శరణాగతి ప్రక్రియ ఇబ్బందికరంగా ఉండడానికి కారణం. ప్రతి చక్రంలోనూ ప్రతి ఉపబిందువులోనూ మాస్టర్ ఈ గ్రంథులను వదులుగా చేస్తున్నప్పుడు అహం ఏర్పరచుకున్న అనుబంధాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోతూ ఉంటాయి. ఈ పద్ధతిలో శరణాగతి అనేది జరుగుతుంది తప్ప శరణాగతి మనం చేసేది కాదు. గ్రంథులు విచ్చుకుంటున్న క్రమంలో ఎంతో కొంత రాపిడి ఉండి తీరుతుంది. ఈ రాపిడికి మనం ఎలా స్పందిస్తామనేదే ప్రధానం. దీన్ని మన ఆరోగ్యం కోసం చేదు టానిక్లా స్వీకరిస్తామా లేక ప్రతిక్రియను చూపిస్తామా అనేదే ముఖ్యం. ఇదిగాక ధ్యానంలో జరిగిందంతా మర్చిపోయే వివిధ దశలు ఈ యాత్రలో ఉంటాయి. ఆ దశలను చేరుకోవడం, అదే సమయంలో వాటికి అతీతంగా దాటేయడం రెండూ ఏకకాలంలోనే జరిగిపోయే దశలు ఇవి. అలా కానట్లయితే ఒకే దశలో అవసరానికి మించి ఎక్కువ సమయం వెచ్చిస్తే ప్రయాణం ఆలస్యం అయిపోతుంది. శరణాగతి జరగాలంటే లోపలికి మునక వేయడం ఒక్కటే ఏకైక మార్గం. ఇది ఉండవలసిన అంతరంగ వైఖరి. స్వీకరించడం అంటే మొత్తం అస్తిత్వానికి తనను తాను సమర్పించుకోవడం. అంటే మనకి ఇష్టమైన వాటికి ఇష్టం లేని వాటికి కూడా సమర్పించుకోవడం. నిజానికి మనం ఇష్టాలకు అయిష్టాలకు అతీతంగా ప్రయాణిస్తాం. అంటే ప్రాపంచిక జీవనంలోని ద్వంద్వాలను దాటి అతీతంగా వెళ్తాం. హృదయక్షేత్రాన్ని దాటి ప్రయాణిస్తాం అన్నమాట. అంతరంగంలో మనం మితంగా, తటస్థంగా, సమతౌల్యంగా, నిశ్చలంగా తయారవుతాం. అప్పుడే మన నిర్ణయాలు నిజంగా నిర్దిష్టంగా, ఖచ్చితంగా ఉంటాయి. స్వీకరించడానికి, శరణాగతికి వేర్వేరు ప్రక్రియలంటూ ఏమీ ఇక ఉండవు. కాబట్టి ఆధ్యాత్మిక క్షేత్రంలో శరణాగతి అనేది ఒక సమర్థుడైన మాస్టర్ మార్గదర్శనంలో చేసిన ప్రయత్నాల ఫలితమే కానీ, వ్యక్తిగతంగా కానీ, సామూహికంగా కానీ ప్రయత్నిస్తే జరిగేది కాదు. అహంకారం ఆత్మను సంకోచించేలా చేస్తుంది. వికాసం అనేది అహం యొక్క అనుబంధాలన్నిటిని విడిచిపెట్టేయడం ద్వారా ఆత్మ వికాసానికి దారితీస్తుంది. సంకోచ వ్యాకోచాల మధ్య నేను, ఆయన, ఈ రెండిటి మధ్య ఒక ఆట జరుగుతుంది ఇక్కడ. ఇది మనం మనోక్షేత్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆవిష్కరింపబడుతుంది. వ్యాకోచం ద్వారా మనం నిజమైన ఆనందాన్ని పొందుతాం. అదే అహంకారపూరితంగా ఉంటే సంకోచాన్ని అనుభవిస్తాం. అంటే కష్టాలను అనుభవిస్తాం అన్నమాట. క్రమక్రమంగా శరణాగతి పట్టు బిగుస్తున్న కొద్దీ వ్యాకోచం ప్రబలమవుతుంది. మన చేతన యొక్క నాణ్యతలో గణనీయమైన మార్పును అనుభూతి చెందగలుగుతాం. మన గుర్తింపుతోనే మన వ్యక్తిగత ఆత్మ సృజన జరిగిందని గమనించడం మనకు సహాయకారిగా ఉంటుంది. తక్కినదంతా భగవంతుని సృష్టే. కాబట్టి భగవంతునికి నిజంగా శరణాగతిని కోరవలసింది కేవలం అహం మాత్రమే. అధమ స్వరూపంలో ఈ అహం స్వీయాభివృద్ధిగా, స్వానురక్తిగా, దురహంకారంగా, ఆధిక్యంగా, మూర్ఖత్వంగా, నమ్మకాల్లోనూ వైఖరుల్లోనూ ఆందోళన, కృంగిపోవడం వంటి అసమతౌల్యతల్లో జడంగాను వ్యక్తమవుతూ ఉంటుంది. అంతేగాక
ఈ అహం ఘనతగాను స్వీయ సంరక్షణ కోసం భయంగాను కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనలో శరణాగతి ఎంత అధికంగా ఉంటే ఇటువంటి లక్షణాలు స్వభావాలు కూడా అంత ఎక్కువగా అదృశ్యమైపోతాయి. మనం ఎదుర్కొనే మరో సమస్య సందేహం. సందేహం ఆధ్యాత్మికతకు విషంతో సమానం. మూడవ సమస్య అంతులేని ఆతృత, అస్తమానం ఏదొకటి తెలుసుకోవాలన్న ఆందోళన. ఈ అంశాలు శరణాగతిని ఏ విధంగా ప్రభావం చేస్తాయో మనం మరోసారి శోధిద్దాం. స్వార్థం నుండి నిస్వార్థం, కర్మ నుండి అకర్మ. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో తన కర్మఫలాలను భక్తి ప్రపత్తులతో దైవానికి సమర్పించేవంటాడు. ఆయన సలహా పాటిస్తే అటువంటి సంకల్పం నిస్వార్థ కర్మకు దారితీస్తుంది. అలాగే మనం ఆలోచనల్లోనూ పలికే మాటల్లోనూ చేసే కర్మల్లోనూ ఉండే అహంకారం కూడా కరిగిపోతుంది. దాని ఫలితమే కర్మసు కౌశలం. జీవితాన్ని మార్చేసేటువంటి నిస్వార్థ కర్మ కంటే కూడా ఎక్కువగా జరిగేది ఏమిటంటే మనం చేసే కర్మల్లో ప్రేమ అనే పరిమళం గుబాళిస్తుంది. కర్మ అకర్మగా మారుతుంది. కర్మలోని ప్రతి అంశంలోనూ భక్తి నిక్షిప్తమవుతుంది. మన అస్తిత్వంలోని ప్రతి అణువులో నుండి భక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఉదాహరణకి, ప్రేమతో అమ్మ చేసే వంటకి, తప్పనిసరిగా వండక తప్పదని చేసే వంటకి ఎంత తేడా ఉంటుందో మనకు తెలుసు కదా. ప్రేమ వల్లే ఈ తేడా అంతా. నిజమైన శరణాగతిలో ప్రతి చిన్న పని ప్రేమతో చేయడం జరుగుతుంది. నిజానికి అసలైన శరణాగతిలో ప్రేమను కూడా అతీతంగా వెళ్ళడం జరుగుతుంది. మాస్టర్ని సమ్మతించడం అనేది కేవలం ప్రారంభం మాత్రమే. నా తండ్రి వద్దకు నా ద్వారా తప్ప ఎవరూ చేరుకోలేరు అని యేసుక్రీస్తు అనడం జరిగింది. అలాగే నన్ను శరణు వేడండి, అక్కడికి మిమ్మల్ని నేను చేరుస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. బుద్ధం శరణం గచ్చామి అని బుద్ధుడు అన్నాడు. అంటే బుద్ధుణ్ణి శరణు వేడుతున్నాను అని అర్థం. ఇటువంటి వాక్యాలు వింటుంటే పైకి చూస్తే అవి దర్పంతో పలికిన మాటల్లా అనిపిస్తాయి. కానీ వీటిని తండ్రి కొడుకుల మధ్య ఉండే సంబంధం దృష్ట్యా చూస్తే తండ్రి కొడుకుతో నేను చెప్పించేయి అన్నట్లుగా ఉంటుంది. తల్లి కూడా ఇలాగే అంటుంది. ఉద్దేశం ప్రేమతోనూ అమాయకంగానూ శ్రేయస్సును ఆశించడం తప్ప మరొకటి లేదు. ఇక్కడ యేసుక్రీస్తు అమాయకత్వం, తన అనుచరుల అమాయకత్వం రెండూ ఒకేలా ఉంటేనే ఈ అద్భుతం జరుగుతుంది. అలా కాక నేను ఎందుకు శరణు వేడాలి, ఆయన ద్వారానే ఎందుకు వెళ్ళాలి అని అంటే ఈ ప్రక్రియ జరగదు. ఎందుకని సమర్పించుకోవాలి? ఎందుకంటే ప్రేమ అంటేనే సమర్పణ కనుక. ఏదో ఓడిపోయిన అర్థంలో కాదు. వ్యక్తిగత అహాన్ని దాటి మన గుర్తింపు అంటే నేను అనే స్పృహ నుండి ఆయన అనే స్పృహగా పరివర్తన చెందేటువంటి పరిణామపరమైన అర్థంలో అర్థం చేసుకోవాలి. లాలాజీ మహారాజ్ దీన్ని లయావస్థలో మొదటి దశగా చెప్పడం జరిగింది. దీన్నే ఫనా అంటారు. తన స్పృహ తనకు ఏమాత్రమూ లేనటువంటి స్థితి, ఇంద్రియాల నుండి పూర్తిగా ఉపసంహరించుకున్నటువంటి స్థితి. అటువంటి ఉపసంహరణ స్థితి మృత్యు స్థితితో సమానమైనది. ఈ స్థితికి మృత్యుస్థితికి ఉన్న తేడా ఏంటంటే మృత్యుస్థితిలో ఏమీ ఉండదు. మృత్యువు సంభవించే ముందు దేని ఉనికి ఉండదు. కానీ ఫనా అనేది ఉనికితో ఉన్న స్థితి. అంటే అది ఎటువంటి విస్మృతి స్థితి అంటే సాధకుడు సంపూర్ణంగా ఆ ఏకత్వంలో, ఆ లక్ష్యంలో లయమైపోయిన స్థితి. తక్కిన వాళ్లకు అతను చనిపోయిన వ్యక్తిలా తయారవుతాడు. ఇదే అసలైన అస్తిత్వ స్థితి అంటే. ఇంగ్లీష్లో ప్రెజెన్స్ అంటే. ఒక అభ్యాసి తనకు మాస్టర్పై విశ్వాసం కానీ ప్రేమ కానీ అనుభూతి చెందడం లేదని వ్రాసింది. ఈ స్థితిని లయావస్థలో ఎంత ఎక్కువగా మునిగిపోతే అంత ఎక్కువగా అనుభూతి చెందడం జరుగుతుంది. చివరికి ఏదైతే ఉందో అదే మిగులుతుంది. ఆమె ఫనాయే ఫనా అంటే మృత్యువు అనే ఆధ్యాత్మిక స్థితిని దాటేసి బకా అంటే భగవంతుని యొక్క శాశ్వత అస్తిత్వ స్థితిలో ఉంది. ఈ బకా కూడా లయమైపోవాలి.
ఇలా ఈ గొలుసు ఇంకా ముందు కొనసాగుతూ ఉంటుంది అని బాబూజీ ఓ చోట వ్రాసుకున్నారు. కాబట్టి శరణాగతి అనేది నిరంతరం వికసిస్తూ ఉండే ఒక ప్రక్రియ. మాస్టర్తో సమ్మతించడం అనేది కేవలం ప్రారంభం మాత్రమే. ఎరుక పూర్తి ఎరుకతో ఉన్నప్పుడు జరిగితేనే శరణాగతికి విలువ. అలా కాకుండా ఎరుక లేకుండా శరణాగతి జరిగితే కోమాలో ఉన్న రోగికి ప్రసాదం ఐవి ద్వారా ఎక్కించినట్లుగా ఉంటుంది. అమీర్ ఖుస్రో ఒక భారతీయ పర్షియా సూఫీ మహాత్ముడు చెప్పిన ఒక ద్విపద ఇలా ఉంది. ఖుస్రో దరియా ప్రేమ కా వాకీ ఉల్టీ ధార్, జో ఉబరా సో డూబ్ గయా, జో డూబా సో పార్. అంటే, ఓ ఖుస్రో, ప్రేమ మహాసాగరం స్వభావం తల్లకిందులుగా ఉంటుంది. ఈదేవాడు మునిగిపోతాడు, మునిగిపోయేవాడు ఒడ్డుకు చేరుకుంటాడు అని దీని అర్థం. కబీర్ చెప్పింది మరొకటి ఉంది, ఇలా ఉంది. జబ్ मै था तब हरी नाही, अब हरी है मैं नाही, ప్రేమ గలి అతి సాంక్రీ, జామే దో న సమాయి. నేనున్నప్పుడు హరి లేడు, అంటే భగవంతుడు లేడు. హరి ఉన్నప్పుడు నేను లేను. ప్రేమ అనే సందు చాలా సన్ననిది, ఇందులో ఇద్దరు పట్టరు అనేది ఈ దోహా అర్థం. శరణాగతి అనేది హృదయం. శరణాగతి అనేది హృదయం, మనసు రెండూ అస్తమిస్తే తప్ప సంభవించేది కాదన్న యథార్థాన్ని ఈ ఇద్దరూ కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. సాక్షిగా ఉన్న ఆత్మ బ్రహ్మ మహాసాగరంలో కరిగిపోయినప్పటికీ ఇంకా ఎరుక ఉంది, ఇంకా విశ్వచేతనం యొక్క ఎరుక ఉంది గనక. శరణాగతి ఇచ్ఛాశక్తుల వైరుధ్యం. మొట్టమొదటిగా మనం చెప్పుకున్న విషయానికి వస్తే, శరణాగతి మనలో చాలామందిలో భయాన్ని సృష్టిస్తుంది. పరీక్షకు సరిగ్గా తయారవకుండా ఉండడం లాంటిది ఈ పరిస్థితి. సరిగ్గా అలాంటి పరిస్థితే. సహజంగానే భయం కలుగుతుంది. జీవితం అనే పరీక్షలో మనం అన్నీ సరిగ్గా చేసుకుంటే భయం ఎందుకు కలుగుతుంది? స్వీకరించగలగడం, శరణాగతి రెండూ సహజంగానే జరిగిపోతాయి. మనం సరిగ్గా తయారైనప్పటికీ కూడా శరణాగతి స్థితి పట్ల తపన లేకపోతే కూడా అది జరగదు. అంతేకాదు, మనల్ని మనం భగవంతునికి అల్పులమైన సేవకులుగా భావించుకుంటే తప్ప శరణాగతి సాధ్యం కాదు. మన ప్రయాణంలో అత్యున్నతమైన దాన్ని సాధించాలంటే ఇచ్ఛాశక్తి, శరణాగతి మనకు రెండూ అవసరమే. ఇది గందరగోళంగాను వైరుధ్యంగాను కనిపించవచ్చు. అయినా బాబూజీ విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ ద్వారా శరణాగతి, ఇచ్ఛాశక్తి అనేవి పరస్పర విరుద్ధమైనవి కావు, ఒకదానికొకటి పూరకాలేనని చెప్పడం జరిగింది. వీటిని సిద్ధింపజేసుకోవడం ఎలా? బాబూజీ సత్యోదయంలో ఇలా చెప్పడం జరిగింది. ఆత్మసమర్పణ అనేది తనను తాను సంపూర్ణంగా మాస్టర్ సంకల్పానికి విడిచిపెట్టేయడం, తనను గురించిన ఆలోచనలు అస్సలు లేకుండా ఉండడం. ఈ స్థితిలో శాశ్వతంగా ఉండడం వల్ల అది ఆత్మ అభావ స్థితి మొదలవడానికి దారితీస్తుంది. ఆ మహనీయుడైన మాస్టర్కు మనం సమర్పణ చేసుకున్నట్లయితే ఆ భగవంతుని వద్ద నుండి ఉత్కృష్టమైన దైవశక్తి యొక్క నిరంతర ప్రవాహాన్ని ఆకర్షించగలుగుతాం. ఈ స్థితిలో మాస్టర్ సంకల్పానికి అనుగుణంగానే మనిషి ఆలోచించడము, పనిచేయడము జరుగుతుంది. ప్రపంచంలో ఏదీ కూడా తనకు సంబంధించింది కాదని, అన్నీ ఆయన ప్రసాదించినవిగా, వాటిని కూడా ఒక పవిత్ర ధర్మకర్త భావనతో స్వీకరిస్తూ ఆయన ఇచ్ఛ మేరకే అన్నీ జరుగుతున్నట్లుగా అన్నీ చేస్తూ ఉండడం జరుగుతుంది. సాధకుని ఇచ్ఛ పూర్తిగా మాస్టర్ ఇచ్ఛకు ఉపయుక్తంగా తయారవడం జరుగుతుంది. ఈ మార్పు మన గుర్తింపులోనూ అహంలోనూ జరిగే మార్పు. అహం భగవంతునితో లేక మాస్టర్తో లయమైనప్పుడు మన సంకల్పం ఆయన సంకల్పానికి అనుగుణంగా నడుచుకుంటుంది. ముందుగా మాస్టర్ సంకల్పానికి అనుగుణంగా ఉంటుంది. ఆ తర్వాత మన సంకల్పం మాస్టర్ సంకల్పంలో అంతర్భాగమైపోతుంది. భగవంతుడు మనల్ని అన్ని వేళలా కాపాడుతున్నాడన్న సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
కాబట్టి మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ ఆలోచనలను, మీ కర్మలను, మీ ప్రతిక్రియలను గమనించుకోండి. మీకు కావలసింది ఒకటి, ఆయనకు కావలసింది మరొకటి అయితే మీలో శరణాగతి ఇంకా రావాల్సి ఉందని గుర్తించండి. ఇతర వ్యక్తుల అభిప్రాయాలకు, ప్రవర్తనకు ప్రతిక్రియలు ఇంకా కనబరుస్తున్నారు అంటే దాన్ని కూడా ఇంకా శరణాగతి రాలేదన్న విషయాన్ని సూచించే లక్షణంగానే భావించాలి. అవన్నీ మీరు అంగీకరించాలని నేను చెప్పడం లేదు, కానీ సమర్పణ భావం కలిగిన, తటస్థంగా ఉంటూ తెరచిన మనసుతోనూ, స్వీకరించే ధోరణిలోనూ వినేటువంటి ప్రతిక్రియను చూపిస్తారా, లేక ఆ వ్యక్తిని సవాల్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారా? ఆలోచించండి. 4 సాలు. ఈ 4 సాలను అనుసరిస్తే మనం మనలో విశ్వాసం, వినమ్రత, కృపను ఆకర్షించడం, సంతుష్టి వీటన్నిటినీ పెంపొందించుకోగలుగుతాం. మొదటి సాధన అంటే ఆధ్యాత్మిక సాధన. 2 స్మరణ అంటే నిరంతర స్మరణ. 3 సత్సంగం అంటే ఆధ్యాత్మిక సమావేశాలు, సత్యముతో కూడి ఉండటం. 4 శాస్త్రాలు అంటే పవిత్ర గ్రంథాలు. బుధవారం ఫిబ్రవరి 19, 2014 ఉదయం 10 గంటలకు ఇచ్చిన విస్పర్ సందేశంలో బాబూజీ ఇలా అన్నారు: ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఆర్తితో కూడిన పిలుపును బట్టి, ఉన్నత శక్తుల పట్ల వారికున్న శరణాగతి స్థితి యొక్క తీవ్రతను బట్టి, అలాగే తమ ఆధ్యాత్మిక పురోగతిని సాధించడానికి వాళ్ళు ఎంచుకున్న మాస్టర్ పట్ల ఉన్న సమర్పణ భావాన్ని బట్టి వాళ్లకు తగిన సహాయం అందుతూ ఉంటుంది. గణిత శాస్త్రం ప్రకారం ఈ విధంగా చెప్పవచ్చు: అందుబాటులో ఉన్న సహాయం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు శరణాగతి యొక్క తీవ్రత. ఈ సమీకరణంలో అంటే ఈ ఈక్వేషన్లో ఒక సూచన దాగి ఉంది. శరణాగతి అమూల్యమైన సమయాన్ని ఆదా చేస్తుంది. మన శరణాగతి యొక్క తీవ్రతను బట్టి సహాయం అందుతుంది. మన మార్గం శరణాగతిని నిర్దేశిస్తుంది. ప్రాణాహుతితో సహా అన్ని హార్ట్ఫుల్నెస్ యోగ ప్రక్రియలు దీనికి సహాయపడతాయి. ఇక్కడ ఉత్కృష్టమైన దానితో ఒకటవడానికి ప్రయత్నించడంతో ప్రారంభిస్తాం. దీనివల్ల జీవితం మీద భిన్నమైన దృక్పథం ఏర్పడుతుంది. ఫలితంగా మనకున్న బలమైన అనుబంధాలను విడుదల చేయడం జరుగుతుంది. వాటిల్లో చాలా వరకు మనం సృష్టించుకున్న జటిలతత్వాలే ఉంటాయి. ఇక పరిపూర్ణ అభావస్థితి. మన అస్తిత్వం యొక్క ప్రయోజనం పరిపూర్ణ అభావస్థితికి చేరుకోవడమేనని బాబూజీ చెప్పడం జరిగింది. అది శరణాగతి శిఖరస్థాయిలో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది. ఆయన చెప్పినట్లుగా మీ సృష్టిని నాశనం చేసుకుంటే ఆయన సృష్టి అమల్లోకి వస్తుంది అన్నారు. మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి: భగవత్ సాక్షాత్కారం అభావస్థితి లేకుండా సాధ్యమా? అభావస్థితి శరణాగతి లేకుండా ప్రారంభం అవుతుందా? శరణాగతి అంగీకారం లేకుండా సాధ్యపడుతుందా? అంగీకారం ప్రేమ లేకుండా సాధ్యమా? ఇద్దరి జీవుల మధ్య పరస్పర స్పందన లేకుండా ప్రేమ సాధ్యమా? పరస్పర ఆరాధన లేకుండా పరస్పర స్పందన సాధ్యమా? అనుభవం లేకుండా ఆరాధన సాధ్యమా? అనుభవం, అభ్యాసం లేకుండా సాధ్యమా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పక కాదనే చెప్తామనుకోండి. కాబట్టి విషయం అంతా కూడా అభ్యాసంతోనే ప్రారంభమవుతుంది. సరళమైన హార్ట్ఫుల్నెస్ యౌగిక ప్రక్రియలైన ప్రాణాహుతితో కూడిన ధ్యానం, శుద్ధీకరణ, ప్రార్థనలతోనే ప్రారంభమవ్వాలి. సరిగ్గా ఒక చెట్టు విత్తుగా ఉన్నప్పటి నుండి మొలకగాను, ఆ తర్వాత పూర్తి చెట్టుగాను పెరగడానికి ప్రతి దశలోనూ కూడా నీరు, ఎండ, ఎరువు ఎలా అవసరమో అలాగే మన యాత్రలోని ప్రతి దశలోనూ కూడా ఈ యౌగిక ప్రక్రియలే మనకి ముందుకు సాగడానికి సహకరిస్తాయి. ప్రేమతోనూ గౌరవంతోనూ, కమలేష్. పూజ్య బాబూజీ మహారాజ్ 125వ దినోత్సవ వేడుకల సందర్భంగా దాజీ ఇచ్చిన సందేశం. ఏప్రిల్ 30, 2024, కానా శాంతివనం.